గుంటూరులోని చుట్టగుంట వద్ద వాకింగ్ ట్రాక్లో యాడ్ ఏజెన్సీ హోర్డింగ్లు ఏర్పాటు చేయడాన్ని స్థానికులు అడ్డుకున్నారు. పోలేరమ్మ గుడి వాకింగ్ ట్రాక్లో ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేయడానికి 9 చోట్ల గుంతలు తీశారు. పునాదులు తీసిన మట్టిని చెరువులో పడేసి కొంతమేర పూడ్చారు. పునాదుల సిమెంట్ కాంక్రీట్ వేస్తున్న సమయంలో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ అనుమతి తీసుకున్నామని ఏజెన్సీ వారు చెప్పగా వెంటనే స్థానికులు అధికారులను సంప్రదించారు. వాకింగ్ ట్రాక్ స్థలం తమ పరిధిలో లేదని దేవాదాయ శాఖ వారిని అడగాలని అధికారులు చెప్పారు. దేవాదాయ శాఖ అధికారులు సంప్రదించారు. ఈవో స్థాయి అధికారి వాకింగ్ ట్రాక్ వద్దకు వచ్చారు. బోర్డుల ఏర్పాటు విషయం తమకు తెలియదని చెప్పారు. దీంతో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెంటనే జేసీబీ తెప్పించి పునాదుల్ని తొలగించారు. వేలాది మంది వాకింగ్ చేసే ప్రాంతాల్లో అడ్డంగా హోర్డింగులు ఎలా ఏర్పాటు చేస్తారని మండిపడ్డారు. యాడ్ ఏజెన్సీ పైన వారికి అనుమతులు ఇచ్చిన వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి అని ఎవరో ఓటింగ్ వాళ్ళు ఓట్లు వేయటం, దానికి సిపికి ఫోన్ చేస్తే మేము పర్మిషన్ ఇచ్చామని చెప్పడం, బోర్డు రాష్ట్ర తీసేమనంటే సిపి గారు పర్మిషన్ ఇచ్చేసి ఇక్కడ బోర్డు వేయించడం అన్యాయం అని చెప్పేసి అని మేమందరం కలిసి ఇక్కడ బోర్డులను తీయించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాన్ని మరోసారి టౌన్ ప్లానింగ్ వాళ్ళు టౌన్ లో రిపీట్ చేయకూడదని, అట్లాంటి పర్మిషన్లు ఇంకోసారి ఇవ్వకూడదని చెప్పేసి అని మున్సిపల్ అధికారులు సక్రమంగా ఉండాలని కమిషనర్ గారు ఏమైనా చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటాం. ఈ వాకింగ్ ట్రాక్ దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందింది. దీంట్లో దేవాదాయ శాఖ అనుమతులు లేకుండా నగరపాలక సంస్థ సిపి రాంబాబు గారు అనుమతులు ఇచ్చి అర్ధరాత్రి 3 పొక్లైనర్లు ఒక మిల్లర్ తీసుకొచ్చి చేసేసి తెల్లవారే లోపల 8 హోర్డింగ్ బోర్డులు వేసేశారు. వీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించాం. మేమందరం వాకర్స్ అందరం కలిసి వెంటనే దీనికి సంబంధించిన అధికారులపై కమిషనర్ సిపి మీద విచారణ జరిపి సిపిని సస్పెండ్ చేయాల్సిందిగా వాకర్స్ అసోసియేషన్ తరఫున కోరుతా ఉన్నాం. అందరూ వాకింగ్ తిరుగుతున్నారు. వాళ్ళకి అన్ని అక్రమంగా ఇక్కడ ఎన్ని వేసేసి వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. అందరు కలిసి మాట్లాడి అందరూ ఇది సాల్వ్ చేయాలి. చుట్టూ ఈ మొత్తం కూడా పోల్స్ వేసి అడ్వర్టైజ్మెంట్ బోర్డులు పెట్టడానికి సిద్ధపడ్డారు. ఇది నైట్ కి నైట్ చేయాల్సినటువంటి కార్యక్రమం కాదు. మరి నైట్ కి నైట్ ఎందుకు చేస్తున్నారో తెలియదు. వాకర్స్ ని ఇబ్బంది పెట్టడం కోసం కేవలము చుట్టుకుంట పరిసర ప్రాంతాల్లో అనేక వందల మంది తిరిగేటువంటి వాకింగ్ ట్రాక్ ను మూసివేసి దీన్ని ఆక్రమించడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మందరికి కూడా అంటే రోజుకొకట బూడ్చుకుంటూ వెళ్తున్నారు. ఒకవైపు వచ్చేసి ఈ విధంగా దురాక్రమణ జరుగుతుంది. కాబట్టి దీన్ని మొత్తం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం.